వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ మహిళ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, సహనం, శక్తి, సంస్కృతికి మారుపేరు. వేదకాలం నుండి నేటి అంతరిక్ష యుగం వరకు భారతీయ మహిళలు ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేశారు. అసలు భారత సమాజంలో మహిళలను గౌరవించలేదని, వారిని చులకనగా చూశారని, చదివించలేదని, కనీసం పెళ్లి కూడా ఇష్టప్రకారం చేయలేదంటూ రకరకాల అవాకులు చవాకులు పేలుస్తూ చాలామంది మూర్ఖులు వాదిస్తూ ఉంటారు. మన భారతీయ చరిత్రను గనుక పరిశీలిస్తే వేదకాలంలో స్త్రీలకు సమాజంలో అత్యంత ఉన్నతమైన స్థానం, గౌరవం, స్వేచ్ఛ ఉండేవి. పురుషులతో సమానంగా వారు అన్ని రంగాల్లో చురుగ్గా పాల్గొనేవారు. వేదకాలంలో బాలికలకు కూడా ఉపనయన సంస్కారం జరిగేది. వారు గురుకులాల్లో విద్యను అభ్యసించేవారు. వారిని ఋషికులు అని పిలిచేవారు. విద్యను అభ్యసించే స్త్రీలను 2 రకాలుగా వర్గీకరించేవారు. సద్యోవధులు అంటే వివాహం అయ్యే వరకు చదువుకునేవారు. మరొకరు బ్రహ్మవాదినులు. వీరు జీవితాంతం వివాహం చేసుకోకుండా వేదాధ్యయనం, తపస్సు చేసేవారు. మన చరిత్రలో గార్గి, మైత్రేయి వంటి మహిళలు వేదకాలంలోనే పురుషులతో సమానంగా మేధోపరమైన చర్చలు చేసేవారు. వారు విద్యకు, జ్ఞానానికి మహిళలు అతీతం కాదని ఆ కాలంలోనే నిరూపించారు. లోపముద్ర, అలాగే విశ్వవార గురించి తెలుసుకుంటే వీరు స్వయంగా ఋగ్వేదంలోని శ్లోకాలను రచించిన మంత్రద్రష్టలు. అందుకే మనం సావిత్రీదేవిని, గాయత్రీదేవిని జ్ఞానానికి ఆనవాళంగా చెప్తూ ఉంటాం. అంతేకాదు, ఆ కాలంలో మహిళలకు పెళ్లిపై పూర్తి స్వేచ్ఛ ఉండేది. స్వయంవర పద్ధతి ద్వారా తమకు నచ్చిన పురుషుణ్ణి వివాహం ఆడేవారు. ఋగ్వేద కాలంలో బాల్య వివాహాలు ఉండేవి కావు. అమ్మాయిలు 16-17 ఏళ్ల వయసు వచ్చాకే వివాహం చేసుకునేవారు. భార్యను అర్ధాంగి అంటే పురుషునిలో సగభాగంగాను, గృహిణి అంటే ఇంటికి యజమానురాలుగాను గౌరవించేవారు. భర్త మరణిస్తే వితంతువులకు పునర్వివాహం చేసుకునే హక్కు ఉండేది. అంతేకాని సతీ సహగమనం అనే దురాచారం అసలు లేదు. యజ్ఞ యాగాదులు, ఇతర ధార్మిక కార్యకలాపాలలో భర్తతో సమానంగా భార్య పాల్గొనడం తప్పనిసరిగా ఉండేది. స్త్రీలకు ఆస్తి హక్కులు ఉండేవి. ముఖ్యంగా పెళ్లి కాని కుమార్తెలకు తండ్రి ఆస్తిలో పావంతు వాటా లభించేది. వారు కూడా తమకు తోచిన పనిచేసి ఆర్థిక స్వతంత్రాన్ని అనుభవించేవారు. భారతదేశంలో మధ్యయుగ అంటే మహమ్మదీయుల కాలం, ఆధునిక బ్రిటిష్ కాలం మహిళల స్థితిగతుల్లో ఎన్నో ఒడిదొడుకులను, మార్పులను తీసుకొచ్చారు. మహమ్మదీయుల కాలంలో నిరంతరం యుద్ధాలు, సామాజిక అభద్రత కారణంగా మహిళల స్వేచ్ఛ గణనీయంగా తగ్గింది. అయితే ఇదే కాలంలో అసాధారణ మహిళా శక్తి కూడా ఉద్భవించింది. బ్రిటిష్ కాలం భారతీయ మహిళా చరిత్రలో ఒక పునర్జీవన కాలం అవుతుంది. పాశ్చాత్య విద్య, సంఘ సంస్కరణలు మహిళా సాధికారతకు పునాది వేశాయి. భారతీయ మహిళ కేవలం జ్ఞానానికి ప్రతీక మాత్రమే కాదు, పరిపాలనలోనూ ధైర్యానికి కూడా మారుపేరు. ఝాన్సీ రాణి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి రుద్రమ, ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర పుటల్లో ఎందరెందరో వీరనారిమణులు ఉన్నారు. ఉదాహరణకు భారతదేశాన్ని పాలించిన రాణి అహల్యాబాయి హోల్కర్ కేవలం పాలకురాలినాగా కాకుండా దేశవ్యాప్తంగా వందలాది దేవాలయాలను పునరుద్ధరించి గొప్ప ధర్మకర్తగా పేరుగాంచారు. ఆమె పాలనను రామరాజ్యంగా అభివర్ణిస్తారు. మీరాబాయి, అక్క మహాదేవి వంటి వారు కవిత్వం, భక్తి ద్వారా కులలింగ వివక్షలను బద్దలు కొట్టారు. మహమ్మదీయ కాలంలో మహిళ తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడితే బ్రిటిష్ కాలంలో తమ హక్కుల కోసం పోరాడింది. ఈ క్రమ పరిణామమే నేటి స్వతంత్ర భారతదేశంలో మహిళల ఉన్నత స్థానానికి మార్గం సుగమం చేసింది. ఇక నేటి ఆధునిక భారతీయ సమాజంలో మహిళ కేవలం ఉద్యోగానికే పరిమితం కాకుండా కుటుంబాన్ని చక్కదిద్దడంలో, విలువలను తర్వాతి తరానికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. యత్ర నార్యత్తు పూజంతి రమంతే తత్ర దేవతః. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అన్నది మన సంస్కృతంలో భాగం. ఆధునిక భారతంలో కూడా ఎందరో మంది మగువలు తమ తెగువను ప్రదర్శించారు. సైన్స్లో చూస్తే మంగళయాన్, చంద్రయాన్ తదితర అంతరిక్ష ప్రయోగాల్లో ఎందరో మహిళా శాస్త్రవేత్తలు రాకెట్ ఉమెన్గా కీర్తిని అందుకున్నారు. ఇక క్రీడల్లో పివి సింధు, సైనా నెహ్వాల్ వంటి వారు ప్రపంచ వేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. రక్షణ రంగంలో సైతం ఎందరో మహిళలు దేశ సరిహద్దుల్ని కాపాడుతున్నారు. ఈ విషయంలో ఆపరేషన్ సింధూర్ గురించి మనందరికీ తెలిసిందే. ఇలా వేదకాలం నుండి నేటి అంతరిక్ష యుగం వరకు భారతీయ మహిళా ప్రయాణం ఒక అజేయమైన శక్తికి నిదర్శనం. ఆమె అబల కాదు, సకల కళా వల్లభ, అనాదిగా వెలుగుతున్న అఖండ జ్యోతి అని నిరూపిస్తూనే ఉన్నారు. మరొకసారి ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్
ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.